పెత్తి వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత్ పట్టు బిగించింది. టీమిండియాకు కీలకమైన 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 104 పరుగులకి కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లో మిచెల్ స్టార్క్ 26, అలెక్స్ క్యారీ 21 పరుగులతో రాణించారు. మిగిలిన వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు 5 వికెట్లు దక్కించుకోగా హర్షత్ రాణా 2 వికెట్లు పడగొట్టాడు. ఇక సిరాజ్ 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులే చేసిన విషయం తెలిసిందే. ఓవర్ నెట్ స్కోరు 7 వికెట్లకి 67 పరుగులతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆసీస్ మరో 37 పరుగులు జోడించి మిగిలిన 3 వికెట్లను కోల్పోయింది. రెండో రోజు మ్యాచ్ ఆరంభమైన రెండో ఓవర్లోనే బుమ్రా షాక్ ఇచ్చాడు. బుమ్రా వేసిన తొలి బంతికే అలెక్స్ క్యారీ అవుట్ అయ్యాడు. ఇక ఆఖరి వికెట్ మాత్రం అంత త్వరగా రాలేదు. జోస్ హజెల్వుడ్ 7 పరుగుల నాట్అవుట్ తో కలిసి మిచెల్ స్టార్క్ జట్టు స్కోరును 100కు దాటించాడు. 10వ వికెట్ కు వీరిద్దరు 25 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం హర్షిత్ రాణా బౌలింగ్ లో స్టార్క్ అవుట్ కావడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 250 పరుగులు చేస్తే ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఉంటాయి. తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకొని టార్గెట్ గా 300 ఉంచితే ఈ మ్యాచ్ లో టీమిండియాకు ఈజీగా గెలిచే అవకాశాలు. ఎందుకంటే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే ఈ పిచ్ పై విజయాలు సాధించాయి.